హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయగలమా, మానిటైజేషన్ కాకుండానే మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, దానికి అసలు ప్రాసెస్ ఏంటి, 4000 వాచ్ అవర్స్ రావాలి కదా, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి కదా, మరి మనీ సంపాదించడం ఎలా, చాలా యూట్యూబ్ వీడియోలలో చాలామంది చెప్తున్నారు కదా, అదేంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన ఫోన్లో యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసి ఎర్న్ అని ఉంది కదా, ఎర్న్లోకి వెళ్తే మనకి ఇక్కడ బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది. నెక్స్ట్ మైల్ స్టోన్ అని లాక్ ఉంది. దానికి స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని ఉండి ఇక్కడ ఏమని వస్తుంది మనకు, మెంబర్షిప్, సూపర్స్ అండ్ షాపింగ్. సూపర్స్ అంటే మళ్ళీ ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. సూపర్స్, సూపర్ స్టిక్కర్ అండ్ సూపర్ థ్యాంక్స్ ఇవి ఉంటాయి అన్నమాట. సో అసలు వీటి గురించి మనం ఏంటి అంటే ఈ ఎలిజిబిలిటీ అని చూసారా, ఎలిజిబిలిటీ దగ్గర మనకి మానిటైజేషన్ రూల్ కొత్తగా ఏమొచ్చిందంటే, ఫస్ట్ ఫారినర్స్ అందరికీ ఈ యూట్యూబ్ మానిటైజేషన్ రూల్ 1000 సబ్స్క్రైబర్స్ని 500 సబ్స్క్రైబర్స్గా, 4000 వాచ్ అవర్ని 3000 వాచ్ అవర్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. పబ్లిక్ వాచ్ అవర్ రావాలి అని, లేదా పబ్లిక్ షార్ట్ వ్యూస్ వచ్చేసి 3 మిలియన్ వ్యూస్ అయినా వచ్చి ఉంటే మనకు ఈ మైల్ స్టోన్ అనేది మనం రీచ్ అయినట్టు అనమాట. ఏంటి, మెంబర్షిప్, సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ అండ్ షాపింగ్. అయితే అది ఫస్ట్ ఎలిజిబిలిటీ, అది ఫస్ట్ మానిటైజేషన్ అనమాట. ఫస్ట్ మానిటైజేషన్ ద్వారా మనం వీటి ద్వారా మాత్రమే మనం ఎర్న్ చేయగలం. మెంబర్షిప్ అంటే ఏం లేదు, మన పేరు పక్కన జాయిన్ అనే ఒక ఎలిజిబిలిటీ వస్తుంది, అది ఒక మెంబర్షిప్. నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్టిక్కర్, సూపర్ థ్యాంక్స్ అంటే మన యూట్యూబ్ వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్స్, మన వ్యూయర్స్ ఎవరైనా సరే మనకు కొంత మనీ, వాళ్ళు ఇష్టపూర్తిగా మనకు మనీ సెండ్ చేస్తే, మనకు మనీ పంపిస్తే వాటిని సూపర్ స్టిక్కర్, సూపర్ థ్యాంక్స్లా మనం వాటి ద్వారా మాత్రం మనీ ఎర్న్ చేయగలం. ఇంకోటి షాపింగ్ ఏంటంటే, ఇది చాలామందికి శారీస్ అండ్ ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేసే వారికి ఈ ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రోడక్ట్ శారీస్ గురించి, ఏదన్నా ఎక్విప్మెంట్ గురించి, వాళ్ళు ఒక ఎక్విప్మెంట్ ఏదైనా ప్రోడక్ట్ పెట్టి దానికి ఇంత మనీ అని పెట్టి షాపింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎలిజిబిలిటీకి ఈ 3 మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి. అంటే 3000 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ రావాలి, లేదా 3 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలి. షార్ట్స్కి వచ్చేసి వ్యూస్, మెయిన్ వీడియోస్కి వచ్చేసి వాచ్ అవర్, అంటే వీడియోని ఎంతసేపు చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారు అనేది వాచ్ అవర్ అనమాట. సో ఇక్కడ వీడియో అప్లోడ్స్ మినిమం 90 డేస్లో 3 మెయిన్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. కొంతమంది ఛానల్ పెట్టేసి నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతుంటారు. అలా నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతే ఛానల్ మూవింగ్ ఉండదు, మానిటైజేషన్ ఆప్షన్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని అర్థం. ఫస్ట్ మైల్ స్టోన్ అనేది ఇదనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఫ్యూచర్ మైల్ స్టోన్ అని, కంటిన్యూ టు గ్రో అని ఏమొస్తుంది, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ వీడియో యాడ్స్. ఇదేంటి అని అంటే మెయిన్ మానిటైజేషన్ ఆప్షన్ అనమాట. ఇది మెయిన్ మానిటైజేషన్ ఏంటిది, సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్, లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్. అవి వస్తే ఏంటి, మన వాచ్ పేజీలో వచ్చే యాడ్స్ కానీ, షార్ట్స్కి వచ్చే యాడ్స్కి కానీ వచ్చే మనీ మనకు వస్తుంది తప్ప, ఫస్ట్ మైల్ స్టోన్ ఏదైతే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్తో వచ్చిన మానిటైజేషన్కి ఈ యాడ్స్తో వచ్చే మనీ మనకు అసలు రాదు. ఆ ఆప్షన్ అనేది లేదు. ఎవరైనా గుడ్డిగా దీన్ని నమ్మేటట్టయితే దయచేసి నమ్మకండి. ఎంతమంది ఎన్ని వీడియోస్ చెప్పినా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు అంటే అది ఫేక్ న్యూస్. లైట్ తీసుకోండి దాన్ని. ఎప్పుడైతే మనం 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఇవి ఫిల్ అయితేనే, ఇవి పూర్తి అయితేనే మనకు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ వస్తాయి. వాచ్ పేజ్ యాడ్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ చూసేటప్పుడు ఎవరికైనా యాడ్స్ వస్తే, మన యూట్యూబ్ ఛానల్ వీడియో చూసేటప్పుడు యాడ్స్ పడతాయి కదా, ఆ యాడ్స్ ద్వారా వచ్చే మనీ అవన్నీ మనకు ఎలిజిబుల్ అనమాట. అవి మనం పొందడానికి ఎలిజిబుల్. సో అవి రావడానికి ఏంటి, ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్కి వాచ్ అవర్స్కి తేడా ఉంది. అది దయచేసి అది తెలుసుకోండి. వాచ్ అవర్ అంటేనేమో మన ఛానల్ని ఎవరు ఎంతసేపు చూశారు, మన ఛానల్ని ఎన్ని గంటలు చూస్తున్నారు, మన వీడియోస్ని ఎన్ని గంటలు చూస్తున్నారు వచ్చేది పబ్లిక్ వాచ్ అవర్. షార్ట్ వ్యూస్ అంటే
షార్ట్ని గంటలు చూడలేరు కదా, అది ఉండేది 58 సెకండ్స్, దాన్ని గంటలలో లెక్కించలేరు కదా, ఎంతమంది చూసారన్న దాన్ని బట్టి లెక్కిస్తారనమాట. సో అది వ్యూస్కి మన పబ్లిక్ వాచ్ అవర్స్కి తేడా. సో అది మీకు ఇంకా క్లియర్గా తెలిసేలా చెప్పాలంటే ఇక్కడ మనం అనలిటిక్స్లోకి వెళ్తే వ్యూస్ 486, ఇది కాదు ఒక్క నిమిషం, డాష్ బోర్డ్కి వెళ్తే ఇక్కడ వ్యూస్ 486, వాచ్ టైం 11.4 అని ఉంది. వాచ్ టైం ఏమో హవర్స్ అనమాట. వ్యూస్ అనేది ఏమో మన షార్ట్ వ్యూస్ది మెయిన్ వీడియోస్ది కలిపి చూపిస్తుంది. సో ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే ఇప్పుడు అర్న్లోకి వెళ్తున్నాను నేను. ఫస్ట్ ఇక్కడ చూస్తే మన ఛానల్లో వ్యూస్ వచ్చేసి 19.K, వాచ్ టైం వచ్చేసి 543 హవర్స్ అనమాట. అది షార్ట్ వీడియో వ్యూస్ వచ్చేసి ఈ వాచ్ టైం దాంట్లో కలవదు. వ్యూస్లో మాత్రం మెయిన్ వీడియోస్ వ్యూస్, షార్ట్ వీడియోస్ వ్యూస్ కలిపి చూపిస్తుంది. సో అర్న్కి వెళ్తే ఇక్కడ అన్లాక్డ్ అని ఉంది, బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్. దాంట్లో అన్లాక్డ్ అంటే మనం ఫస్ట్ ఎలిజిబిలిటీని అన్లాక్ చేసామన్నమాట. ఎలా చూద్దాం, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఎలా అన్లాక్ అయింది మనకి. ఫస్ట్ ఎలిజిబిలిటీ 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్. మనకు ఆల్రెడీ అది ఫిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ చూపించట్లేదు, అప్లై నవ్ అని వచ్చేసింది. సో మీరు ఇక్కడ అప్లై నవ్ అన్న దగ్గర కూడా మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంటిన్యూ టు గ్రో, ఇది ఇంకా అన్లాక్ కాలేదు, లాకే ఉంది. సో వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ వీడియో యాడ్స్ మనకు రావాలంటే మాత్రం మనకు కంపల్సరీ మనం ఇది రీచ్ కావాలి. ఎంత రావాలి, ఇంకా మనకి 4000 వాచ్ అవర్స్కి 3546 ఉంది, అంటే ఇంకా 500 అవర్స్ వాచ్ అవర్ రావాలి. సో షార్ట్ ఫీడ్స్ అనేది అంత త్వరగా మనం రీచ్ అవ్వడానికి కాదు. షార్ట్స్ నేను చాలా తక్కువ పెడుతున్నాను కాబట్టి మనకు షార్ట్ ఫీడ్ వ్యూస్ రావట్లేదు. సరే ఓకే, ఇక్కడ మీకు ఇంకో కొత్త డౌట్ అందరికీ వచ్చింది. ఎలిజిబిలిటీ కింద షోయింగ్ డేటా యాజ్ అని డేట్ ఇచ్చారు. ఏంది ఇలా వస్తుంది, కొన్నిసార్లు మన వాచ్ అవర్ కూడా తగ్గిపోతుంది అనడానికి నేను ఇది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీ వాచ్ అవర్స్ ఎక్కడికి వెళ్ళవు. సో మనం ఎర్న్ చేయాల్సిన డీటెయిల్స్ ఇవి అన్నమాట. 1000 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ వస్తేనేమో మెంబర్షిప్స్, సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్, షాపింగ్స్ చేయొచ్చు, అవి ఎలిజిబిలిటీ అవుతాయి. నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్కి మాత్రం వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ వీడియో యాడ్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.